శేఖర్ గారు చెప్పండి, కరేడు భూములు ఇష్యూలో ఇండోసోల్కి సంబంధించి చేసినటువంటి ఇదేంటి, అది కుట్ర అనాలా లేకపోతే ఇంకోటి అనాలా లేదా కరెక్ట్ విధానం అనాలా? బీపీసీఎల్కి ఇవ్వటం ఏంటి వాళ్ళ భూమిని, ఇప్పుడు మళ్ళీ వీళ్ళని వివాదంలోకి నెట్టడం ఏంటి? ఇంకోవైపు ఏమో రాజధాని రైతులకు సంబంధించి ఈ ఇష్యూస్, ఈ భూసేకరణ సమీకరణ మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, గత ప్రభుత్వం విశాఖలో సమ్మిట్ పెట్టినప్పుడు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అదేవిధంగా దానికి అనుబంధ సంస్థ అయినటువంటి ఇండోసోల్ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము 74,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ఎంఓయూ చేసుకుంది సార్. ఎంఓయూ చేసుకున్న తర్వాత ఏడాది లోపల సార్ వాళ్ళు 500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భూసేకరణకు ఇవ్వడంతో రామాయపట్నం దగ్గర సార్ మొత్తంగా 5,148 ఎకరాలు భూసేకరణ చేశారు సార్. ఏదైతే పంటలు పండవు సార్, పంటలు పండని భూములు ఎలాంటి వివాదం లేకుండా సార్ 5,148 ఎకరాలు చేవూరు రావూరు మండలాల్లో సార్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే సార్ 110 ఎకరాల్లో ఫస్ట్ ఫేజ్ 1 గిగా వాటికి సంబంధించి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఫస్ట్ ఫేజ్ రెడీ చేసేసారు సార్. అదే కాకుండా సార్ 1,200 కోట్లు ఖర్చు పెట్టి సెకండ్ ఫేజ్ రెండో దశ విస్తరణ కోసం సార్ 1,200 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్లు, దానికి కావాల్సినటువంటి పరికరాలు సార్, మిషనరీ మొత్తం తెప్పించుకున్నారు సార్. ఇవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకున్నారు సార్. మౌలిక వస్తువులు, రోడ్లు, షెడ్లు ఇవన్నీ డెవలప్ చేసుకున్నారు సార్. ఇవన్నీ డెవలప్ చేసుకుని పరిశ్రమ హ్యాపీగా ముందుకెళ్లే పరిస్థితి సార్. 8,000 మందికి ఉపాధి లభించే పరిస్థితి సార్. 8,000 మందికి సార్. అలాంటి పరిస్థితులు ఈ కంపెనీకి ఇంకోటి కూడా ఉంది సార్. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి చెందిన పిఎల్ఐ కింద వాళ్ళకి ఇది ఉంది సార్. అప్పుడు ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా ఇచ్చింది సార్. పిఎల్ఐ కింద 1,875 కోట్లు సార్. అంత మంచి ప్రాజెక్ట్ సార్ అది. అంత మంచి ప్రాజెక్ట్ అయింటే ఆ ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ బీపీసీఎల్ అంట సార్. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట సార్. అట్లా బీపీసీఎల్ దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి సార్. మనం అది వస్తుందో రాదో కూడా తెలియదు సార్. దాని పరిస్థితి ఏంటో కూడా తెలియదు. కానీ ఉన్న ప్రాజెక్ట్ ని ఎలగొడతాం సార్. 70,000 కోట్ల పెట్టుబడి. వాళ్ళు ఏం చేశారంటే సార్, ఉలవపాడు మామిడి అంటే ఎవరికి తెలియదు ప్రపంచవ్యాప్తంగా. ఆ భూముల్లో ప్రాజెక్ట్ పెట్టుకోమంటే ఆ రైతులు ఎట్లా ఒప్పుకుంటారు? సరే, భూసేకరణ ప్రభుత్వం చేసిచ్చిందా? చేసివట్ల వివాదాలు సృష్టిస్తా ఉంది. ఆల్రెడీ 500 కోట్లు ఇండోసల్ కంపెనీ వాళ్ళు నీకు భూమికి ఇచ్చి 5,148 ఎకరాలు తీసుకున్నారు. మరి ప్రాజెక్ట్ ను పోనీయాలి కదా. పోనీయకుండా ఇలా వివాదాలు సృష్టించి ఆ భూమిని వస్తుందో రాదో తెలియని బీపీసీఎల్ కేటాయించి ఉన్నది ఏదైతే కంపెనీని పక్కకి వెళ్ళగొట్టి ఆడ రైతులందరూ ఆందోళన చేస్తూ, ఆడ రైతులందరూ కూడా ఇండోసోల్ మీద ప్రభుత్వం మీద ఆందోళన చేస్తుంటే ఎవరైనా సార్, ఏ పారిశ్రామికవేత్త అయినా 70,000 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్త ఏం ఆలోచన చేస్తాడు సార్? నాకెందుకండి ఈ తలనొప్పి? నా బ్రాండ్ మీద ఇంత చెడ్డ పేరు పడతా ఉంది కదా, రైతుల నోట్లో మట్టి కొట్టడం లాగా నేను చూస్తారు కదా నా మీద అనే బాధ ఎవరికైనా ఉంటది. దట్టు ఆ ఇండోసోల్ కు సంబంధించినటువంటి ఎవరైతే విశ్వేశ్వర రెడ్డి గారు రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన కూడా బాధ ఉంటది కదా. ఏంది నీ పచ్చని పంటలు? ఒకవైపు అమరావతిలో పచ్చని పంటలు పండే భూముల్ని నాశనం చేస్తారు, ఇంకోవైపు కరేడు సార్ 2 పంటలు పండే భూములు, మంచి భూములు. ఉలవపాడు మామిడి అంటే తెలియని వాళ్ళే లేరు. అలాంటి చోట భూములు కేటాయించి ఇలా పారిశ్రామికవేత్తల్ని అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది సార్. ఇక రాజధాని విషయానికి వద్దాం సార్. రాజధాని విషయంలో ఆల్రెడీ 33,000 ఎకరాలు సేకరించడం, ప్రభుత్వ భూమి అన్ని కలిపి 52,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది సార్. 52,000 ఎకరాలు సార్ ప్రభుత్వం చేతిలో ఉండదు. నాకు తెలిసి సార్ ఏ రాజధాని కూడా, రాజధాని అంటే ఏంటి సార్, ప్రభుత్వం చేయాల్సింది. అవన్నీ మనం ఆల్రెడీ చర్చించిన విషయాలు. కాకపోతే ఇప్పుడు రైతులు కొంతమంది నిలదీస్తున్న వైనం ఆసక్తికరంగా ఉంది. సో ఆ పాయింట్ విజయబాబు గారితో మాట్లాడిద్దాం. టైం తక్కువ సార్. ఒక్క నిమిషం సార్. రైతులు నిలదీసే విధానం అంటే సార్, ఏ రైతైనా సార్ రిటర్నబుల్ ఫ్లాట్స్ 10-11 ఏళ్ళ నుంచి లేవు సార్. కమర్షియల్ ఏదైతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు కమర్షియల్ ఇచ్చారంటే ఏం చేసుకోవాలి? కమర్షియల్ ని ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. అది కాకుండా సార్ ఇంకోటి కూడా సార్, రైతుల ఆందోళనకు ఇంకోటి కూడా ఉంది సార్. కొత్తగా ఏదైతే భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చారో ఆ ప్రాంత రైతులంతా ఏమనుకున్నారంటే ఆల్రెడీ పాత వాళ్ళు ఇచ్చున్నారు కదా, వాళ్ళకే దిక్కు దివానం లేదు, ఈ రోజు మా పరిస్థితి ఏందని ఆ రైతులు అంటారు సార్. రాజధాని ప్రాంతంలో కొంతమంది తెలిసిన వాళ్ళని అడిగాను సార్. పాత రైతుల్లో భయం ఏంటంటే సార్, సో వీళ్ళేదో ఎయిర్పోర్ట్ అంటున్నారు, అదే విధంగా స్పోర్ట్స్ సిటీ అంటున్నారు, అన్ని కూడా
కొత్తగా భూ సమీకరణ చేసే ప్రాంతంలో పెడతామంటున్నారు. సో మా భూములకి, మా దగ్గర ఉన్నటువంటి భూములకి అసలు పూర్తిగా డౌన్ ఫాల్ అయిపోతాం మేమని ఇక్కడ భూములు కొన్న వాళ్ళు, అదే విధంగా అక్కడ భూముల్లో రైతులు రైట్. ఓకే. ఆందోళన ఉన్న ఓకే. పరిస్థితి ఉంది ఓకే. సార్. రైట్. అయితే ఒకటి వడ్డే స్వామినాథేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. విజయబాబు గారు సార్ చెప్పండి. అది విజయబాబు సార్ అమరావతి సార్ ఏదైనా సార్ రాజధాని అంటే హైకోర్టు, పరిపాలనా భవనాలు, ఏదైతే ఓకే. అసెంబ్లీ ఓకే. సెక్రటరీ రైట్. ఉండాలి సార్. ఓకే. అలా కాకుండా అమరావతి అనే విశ్వ నగరాన్ని నిర్మిస్తాము, రైట్. 1,00,000 కోట్లలో 1,00,000 ఎకరాల్లో మేము నగరాన్ని నిర్మిస్తాము అనేది చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ లో వచ్చింది. కానీ సాధ్యం కాదు అనేది, సాధ్యం కాదు, రైట్. రైట్. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు అనేది మేము మొదటి నుంచి చెప్తున్నమాట సార్. రైట్. రైతులు రైట్. కూడా ఓకే. తెలుసుకునే ఇప్పుడు అట్లా పరిస్థితి అంటే వచ్చింది మళ్ళీ సార్. మిమ్మల్ని అందరినీ అమరావతి వ్యతిరేకులు అంటారు, ఇంకే అంటారు, వదిలేసేయండి. రైట్. విజయబాబు గారు మీ విశ్లేషణ చెప్పండి సంక్షిప్తంగా. ఎస్ అండి, ఇప్పుడు ఇండోసోల్కి సంబంధించి సోదరులు చాలా అత్యద్భుతంగా చెప్పారు. ఒక పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది అటెంప్ట్ చేసినా అది ఎంత పాజిటివ్ ఇష్యూ అయినా సరే దాన్ని ఏదో రకంగా చెడగొట్టాలి అనేటువంటిది పాయింట్. నిన్న అసలు వాళ్ళ రైతులే ఎంత అద్భుతంగా చెప్పారంటే, దీని వెనకున్నటువంటి కుట్ర ఇది అని చెప్పని చెప్తూ, రామాయంపేటకి సంబంధించి అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు వీళ్ళు మా పొట్టగొట్టి. అక్కడ ఏమవుతుందంటే, రేపు భవిష్యత్తులో అది కంప్లీట్ అయితే రామాయపట్నం భూములు రామాయపట్నం అండి, అవును. ఆ భూముల రేట్లు పెరుగుతాయి. భూములు రేట్లు పెరిగిన తర్వాత మా మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు వీళ్ళు అని వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలు అనేకమైనటువంటి నిన్న ఒక్కొక్కళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇది ఓవరాల్గా ఏంటంటే, దీన్ని పెద్ద ఇష్యూ చేసి అక్కడి నుంచి ఈ ఏదో రకంగా ఇండోసోల్ని ఎల్లగొట్టాలి. ఒకవైపు ఏమో ఇటు రైతులనేమో రెచ్చగొడుతుంటారు, అటు అమరావతికి వచ్చేసరికి రైతులను నయానా భయానా బెదిరించి వాళ్ళనేమో తమ వైపుకి తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత డ్యూయల్ రోల్ అంటే ఇది చాలా హారిబుల్. ఇది తర్వాత ఇందాక మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా రైతులకి ఈ రోజుకైతే సబ్జెక్ట్ అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైతే రైతులు జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇదే అని గ్రహిస్తారో ఖచ్చితంగా ఒక పెద్ద రైతు ఉద్యమం అనేది అయితే వస్తుందండి. వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూడాలి. సో దానికోసమే, ఎందుకంటే ఏదైనా సరే అన్యాయాలు అక్రమాల మీద రైతుల తిరుగుబాట్లు కానీ రైతుల పోరాటాలు కానీ భారతదేశంలో చరిత్రాత్మకమైనటువంటి పోరాటాలే. రేపు అమరావతిలో కూడా ఖచ్చితంగా జరగబోయేది ఇదే, వారు ఏవైనా సరే ఏమన్నా సరే.